కనుక గణపతి అనేటువంటి వాడు మన పంచేంద్రియములు దశేంద్రియములను సరైన విగ్రహములు పెట్టుకున్నటువంటి వాడు నిజమైన గణపతి. Ganapati is the master of five senses of నీవు perception. ఏనాడు నీ దశేంద్రియములను వశం చేసుకుంటావో అప్పుడు నీవే గణపతి. That day when you have full control over the 10 నువ్వు కొత్తగా senses, తెచ్చి you ఒక are ట్రంక్ Ganapati. పెట్టుకొని అక్కర్లేదు. You don't need to have separate Ganapati with a trunk there. తర్వాత 10 దినములు ఈ గణపతిని పెట్టడంలో కూడాను ఒక అంతరార్థం ఉంటుండాలి. Continued worship for 10 days has got a meaning as well. ఒక్కొక్క దినము ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం అరికట్టుకుంటూ పోవటము. Each day we should be able to control one sense. అప్పుడే ఈ 10 దినముల లోపల 10 సెన్సెస్ మనం కంట్రోల్ చేసిన వారం అవుతాం. At the end of 10 day celebrations, we will be able to exercise total control on the 10 senses. విద్యార్థులే కాదు పెద్దలైనటువంటి వారు సెన్సెస్ కంట్రోల్ అనేటువంటిది చాలా సులభమైనటువంటిది. మీకు తెలియదు కానీ చాలా అవస్థలు పడిపోతున్నారు. Students and elders should know one thing. The sense control is so easy. They find it a problem. మీరు పెంచుకుంటున్నారే కానీ అది చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. You make it a problem. In fact, it is so easy. ప్రతి దానికి నీ ఆపోజిట్ అంతరార్థాన్ని తీసుకుంటున్నారు. In fact, you proceed in the opposite direction. కనుక ఈ సెన్సెస్ మరింత ఉద్రేకమైపోతున్నాయి. Therefore, senses become much more powerful. దీనికి ఆపోజిట్ తీసుకోకూడదు మనము. You should never go in the opposite దానికి way. అనుకూలమైనటువంటి వాతావరణంలో మనం ప్రవేశపెట్టాలి. You go in a convenient, positive way. ఎట్లా? How? ఒక విధమైనటువంటి ఒక మనకు ద్వేష ఉంటున్నాడు. Suppose there is hatred. అతను మనం ద్వేషించుతూ మన పైన వస్తున్నాడు. The man who has got bitter hatredness towards you is ready అప్పుడు to attack నీవు you. కూడా నువ్వు ద్వేషిస్తే చాలా ఇంకా రెండు పెట్టడంలో పెద్ద వార పడిపోతుంది. If you also start hating him, there will be war then. వాడు ద్వేషిస్తూ నీ దగ్గర వచ్చిన హలో బ్రదర్ ఎట్టున్నావు ఏమిటని నువ్వు చేయి తప్పక వాడి ద్వేషం తగ్గిపోతుంది. The one full of hatred comes towards you. If you say, hello brother, how are you? The hatred will... దేన్ని కూడా నువ్వు ద్వేషించకూడదు. We should not hate anyone for that అన్నిటితో matter. ఫ్రెండ్షిప్ చేసుకుంటూ పోవాలి. We should develop friendship with అయితే everyone. నీకు అది ఇష్టం లేకపోయినా దాన్ని నువ్వు తీసుకోవద్దు కానీ ఫ్రెండ్షిప్ చేయి. If you don't like, don't accept, yet develop friendship towards that. ఫ్రెండ్షిప్ చేయి కానీ దాంతో కలవద్దు. Have friendship, but don't get అది yourself attached. సహనానికి సరైనటువంటి లక్షణము. That is the proof of forbearance, tolerance. ఏదో ద్వేషం అంటే వాడిపైన ద్వేషమే పూసుకుంటూ పోయేది. Don't hate anyone who hates you. ఒకడేదో తప్పు చేశాడంటే దాన్ని మనం శిక్షించడానికి ప్రయత్నించకూడదు. We should never punish a దాన్ని person. సరి చేయడానికి తగినటువంటి మార్గాన్ని వెతకాలి. We should rectify the defects committed by the other person. అప్పుడే దాంతో స్నేహం ఏర్పడిపోతుంది. Then you will be able to develop friendship with him. ఈనాటి పిల్లలు Students today, చాలా విషయాల లోపల డిప్రెషన్ పొందుతుంటారు. they pass through the state of depression many కన్ఫ్యూజన్ times. పొందుతుంటారు. They are confused. దీనికి మూల కారణం ఏమిటి? What is the main cause? వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతే దీని మూల కారణం. The weakness is the main cause. ఆ వీక్నెస్ వలనే డిప్రెషన్ కన్ఫ్యూజన్ వస్తుంటుంది. Because of this weakness, it leads to depression and తనను confusion. తాను నమ్మలేనటువంటి సమయంలోనే ఇలాంటి డిప్రెషన్ అంతా వస్తుంది. When you have no faith in yourself, దైవం పైన naturally పరిపూర్ణ depressed. విశ్వాసం ఉన్నటువంటి వాడికి డిప్రెషన్ అనేది రావడానికి వీల్లేదు. The one who has got faith in God will never be depressed. That గణపతి moves అనేటువంటి with him. ఆదర్శ పురుషుడు, Ganapati is an ideal Purusha, ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించేటువంటి వాడు. and he will give you the ideal life. అదే మీ బుద్ధి, That's your అదే మీ intelligence. తెలివి, That's your అదే మీ intelligence. యొక్క శక్తి సామర్థ్యము. That is your capacity and the దాన్ని strength. నీవు సద్వినియోగం చేసుకో. You have to make proper use of it. దీన్ని చేసుకోవడానికి భగవంతుని ప్రీతికరమైనటువంటి యొక్క పనులు మీరు చేస్తూ You రండి. have to do those acts that would be pleasing unto God. భగవంతునికి ఏది ప్రీతికరమైనటువంటివి? What is that God likes? మిత భాష ప్రీతికరమైనటువంటిది. God likes if we talk less. అతి ద్వేషం ప్రీతికరం కానటువంటిది. You should not hate too much. Too much of ఎవరిని hatred. ద్వేషించకూడదు. You should not hate anybody. అద్వేష్ట సర్వభూతానాం. You should not hate any creature in this world. దుర్భావములు నీలో ప్రవేశపెట్టుకోవద్దు. Don't entertain bad thoughts. ఎవరిపైనా నీవు అనుమానానికి ఆస్పదం ఇవ్వద్దు. Never doubt anybody. Don't give a ఎవరిపైన scope. నీవు డౌట్ పడుతున్నావు అంటే అది నీపైన ఉన్నటువంటి డౌటే అది. If you doubt anybody, it means there is a doubt within you. బ్యాడ్ ఆర్ గుడ్ Either it's bad ఇవన్నీ or కూడా నీలోటివే కానీ బయట వాడివి కాదు. bad or good are within you, not outside. కనుక నీ మొట్టమొదటి నీలో ఉన్నటువంటి ఈ బ్యాడ్ థాట్స్ మొట్టమొదటి అణగదొక్కో. So give up the bad thoughts within you. ఈ కోరికలు అనేటువంటి ఒక చీకటిని కూడా దూరం చేసుకో. Dispel the darkness of అదే desire. మూషిక వాహనుడు. That is Mushika ఈ Vahana. చీకటి అంటే అజ్ఞానము. And this darkness అజ్ఞానాన్ని is ignorance. అణగదొక్కేసేయి. And control, ఈ dispel the కోరికలు darkness. అనేటువంటి నిలుపు చేసుకో. And reduce your desire. అదే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని. That's what he said. Less luggage, make travel a pleasure. ఈ కోరికలే ఎక్కువ లగేజ్. And the desires constitute the luggage. తగ్గించుకోండి. Reduce them.
చదవవలసిన చదవండి. Read ఇది what's భౌతికమైన necessary. విద్య అయినప్పటికీ ఈ భౌతిక లోకానికి ఇది చాలా అవసరమే. Worldly education, worldly knowledge is necessary for the దీంతో world. పాటు శాస్త్ర విద్యను కూడా నేర్చుకోండి. Along with that, also study ఆత్మ the విద్యను spiritual కూడా knowledge. కొంత అనుభవం తెచ్చుకోండి. Also experience Atmic knowledge. ఈ రెండింటి యందు ఏకత్వం గావించుకున్నప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది. When you have both, you will redeem your lives. Your lives will be sanctified.